నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గోదావరి తీరాన పోటెత్తిన భక్తులు. శివరాత్రి సందర్భంగా గోదావరి నది వద్ద ఏర్పాట్లను, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పరిశీలన చేస్తున్న ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా భక్తులు గోదావరి నదీ తీరంన పుణ్యస్నానాలు ఆచరించి ఇప్పటి వరకు దాదాపు 12,000 భక్తులు వచ్చారని, గోదావరిలో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలు భక్తులు స్నానాలకు వెళ్లకూడదని, గోదావరి నది వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. లక్షపేట పట్టణ మరియు మండల ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు లక్షపేట పట్టణ తీరాన గోదావరిని ఆనుకొని గోదావరి స్నానాలు ఆచరించడానికి శివరాత్రికి సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చడం జరిగింది. వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ సహకారంతో. మరియు లోతైన ప్రదేశాలకి వెళ్లకుండా ఉండడానికి గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎటువంటి తలెత్తకుండా ఉండని కోసము సపరేట్గా వారికి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు నీర్మన్ జంక్షన్లో కూడా ప్రాపర్గా బందోబస్తు కూడా వేయడం జరిగింది. ఇప్పటి వరకు పవిత్ర స్నానాలని దగ్గర అప్రాక్సిమేట్గా ఒక 12,000 పైన భక్తులు గోదావరి పవిత్ర స్నానాలు ఆచరించడం జరిగింది. ఇంకా మరికొంత మంది ఆచరించే అవకాశం కూడా ఉన్నది. పబ్లిక్ కూడా మేము ఏదైతే నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసినామో, మరియు ఏదైతే పుష్కర స్నానాలు ఆచరించడానికి పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసినటువంటి బాతింగ్ ఘాట్ల వద్దనే స్నానాలు చేయవలసిందిగా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సెల్ఫీ దిగు.